Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, జగన్ గారి టీం మెంబర్ అయిన కాసు మహేష్ రెడ్డి గారు వైసీపీ ఎందుకు ఓడిపోయిందో ఒక 4 రీజన్స్ చెప్పారు. ఇది జగన్ గారి ఓన్ టీం నుంచి బయటకు వస్తున్న రీజన్స్ కాబట్టి ఐ విల్ కన్సిడర్ దెమ్ యాజ్ ది అఫీషియల్ రీజన్స్ దట్ వైసీపీ ఈజ్ లెటింగ్ అవుట్ ఇన్ టు ద పబ్లిక్ డొమైన్. ఓకే, సో అండ్ ఫ్రెండ్స్, చెత్త పాలిటిక్స్ ఆ పాయింట్స్ కాకుండా అసలు పాలసీ లెవెల్లో జనాలకి ఏం నచ్చక వైసీపీని ఓడించారు అని తెలుసుకోవడం నా క్యూరియాసిటీ ఇక్కడ. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వైసీపీ ఇనిషియల్గా చేసిన స్టేట్మెంట్స్ ఏంటి? గడప గడప ప్రోగ్రాంలో అవుట్ రీచ్కి వెళ్ళినప్పుడు, జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి ఫీడ్బ్యాక్ వస్తా వీ గాట్ గుడ్ సిగ్నల్స్. పబ్లిక్ మీటింగ్స్ ఎక్కడ పెట్టినా కూడా హ్యూజ్ టర్న్అవుట్స్గా పబ్లిక్ వస్తూ ఉండేవాళ్ళు. సో ఎక్కడ మిస్టేక్ జరిగిందని చెప్పేసి మాకు తెలియట్లేదు అని చెప్పి ఇనీషియల్గా రీజన్స్ అన్నోన్ అనే సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ 4 రీజన్స్ ముందు పెడుతుంటే ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ ఇట్. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ టెక్నికల్గా పాలసీస్ ఏం నచ్చలేదు అనేవి ఏమన్నా మనకి రీజనబుల్గా జస్టిఫైడ్ రీజన్స్ ముందు పెడుతున్నారు లేదని చెప్పి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆయన ఏమంటున్నారంటే లిక్కర్ పాలసీ. వాట్ మహేష్ రెడ్డి గారు సేయింగ్ ఇస్, జనాల్లో ఒక 20 to 25% ఎస్పెషలీ వర్కింగ్ క్లాస్ పీపుల్ డైలీ లిక్కర్ని కన్జ్యూమ్ చేస్తారు. వాళ్ళు టీడీపీ చేసిన ప్రాపగాండా దట్ ఇదంతా కల్తీ లిక్కరు, మంచి క్వాలిటీ లిక్కర్ కాదు అని ఏదైతే టీడీపీ ప్రాపగాండా చేశారో అది నమ్మారు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఐ అండర్స్టాండ్ ద ఫ్రస్ట్రేషన్. మనకి ఇప్పుడు ఒకే సోర్స్ నుంచి మనం ఒక ఫుడ్ ఐటమ్ ఆర్ లిక్కర్ని ఇష్టపడ్డప్పుడు, లెట్సే నాకు హలీం బాగా ఇష్టం, ఒక పర్టికులర్ బ్రాండ్ అయితేనే నేను ఎక్కువ తింటాను, ఐఎమ్ వెరీ వెరీ అడిక్టెడ్ టు దట్ అనుకుందాం. ఇప్పుడు అది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు టీం మారిపోవడం వల్ల, ఆ ఫార్ములా మారిపోవడం వల్ల వేరే కాంపోజిషన్ వస్తుంది అనుకోండి, అండ్ ప్రపంచంలో ఎవరు కూడా ఆ సేమ్ టేస్ట్ ఎవరు తీసుకురారు అనుకోండి, ఐ విల్ బీ అటర్లీ ఫ్రస్ట్రేటెడ్. ఓకే, సో ఐ అండర్స్టాండ్ ద ఫ్రస్ట్రేషన్ లెవెల్స్. సో ఈయన మహేష్ రెడ్డి గారు వైసీపీలో ఉన్న టాప్ లీడర్షిప్ అందరికీ కమ్యూనికేట్ చేశారంట ఈ లిక్కర్ పాలసీ మీద ఉన్న ఇష్యూ. కానీ దే డింట్ యాక్ట్ అపాన్ ఇట్. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు టు కంట్రోల్ దిస్ సిచ్యువేషన్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ నాకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, వైసీపీ టాప్ లీడర్షిప్ అందరూ కూడా వైసీపీ గెలవాలి, వాళ్ళు నెక్స్ట్ టైం పవర్లోకి రావాలి అనే ఇంట్రెస్ట్తోనే వర్క్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఓన్ క్యాడర్ నుంచి ఇలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంటే ఎందుకు కన్సిడర్ చేయలేదు, ఎందుకని ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని నాకు ఒక పెద్ద క్వశ్చన్ ఇక్కడ. అండ్ వాళ్ళ ఓన్ క్యాడర్ని నమ్మలేదా, లేదా వాళ్ళ క్యాడర్కి ఉండే కేపబిలిటీస్ని నమ్మలేదా? ఐ డోంట్ నో. ద బ్రాడర్ క్వశ్చన్ ఈజ్ వాళ్ళ ఓన్ కేపబిలిటీ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని ఎందుకు వాళ్ళు కన్సిడర్ చేయలేదు, నెంబర్ 1. సో సెకండ్ పాయింట్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే శాండ్ పాలసీ. ఓకే, శాండ్ పాలసీలో ఏంటి, అసలు శాండ్ అవైలబుల్గా లేకుండా జరగడం వల్ల దట్ ఈస్ వన్ ఆఫ్ ద అదర్ సెకండ్ రీజన్ అని చెప్పేసి ఆయన అంటున్నారు. అండ్ థర్డ్ది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడు టీడీపీ దాన్ని మీద చేసిన ప్రాపగాండాని జనాలు బాగా కన్సర్నింగ్గా ఫీల్ అయ్యి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా దాట్స్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఫైనల్గా 4th రీజన్ ఆయన ఏం చెప్తున్నారంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అందులో జరిగిన స్కామ్ని దృష్టిలో పెట్టుకొని సిబిఎన్ గారిని అరెస్ట్ చేశారు కదా. సో that is one of the 4th major reason, along with humiliating him with his own ex-TDP MLAs. ఓకే, ఆయన్ని బాగా హార్ష్ వర్డ్స్తో ఇదివరకు టీడీపీలోనే పనిచేసి వచ్చిన వాళ్ళతో హ్యూమిలియేట్ చేయించడం వల్ల వాళ్ళు వైసీపీ వాళ్ళు ఓడిపోయారని చెప్పేసి మహేష్ రెడ్డి గారి వర్షన్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇదంతా టెక్నికల్గా చూడడానికి వినడానికి మీకు ఎలా ఉందో నాకు తెలీదు. నాకైతే ఇది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే జగన్ గారి చుట్టూతా ఆర్ అ సీఎం ఆర్ అ పొలిటికల్ పార్టీ చుట్టూతా ఒక కన్సల్టింగ్ టీం ఉంటుంది, థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఒకటి కాదు బోలెడు ఉంచుకుంటారు వాళ్ళు. సెకండ్ థింగ్, వాళ్ళకు ఒక కోటరీ కూడా ఉంటుంది. ఆ కోటరీ ఎప్పుడు కూడా అక్కడున్న లీడర్ వాళ్ళ ఇంట్రెస్ట్ని, వాళ్ళు నెక్స్ట్ టైం విన్ అయ్యే ఛాన్సెస్ని మ్యాక్సిమైజ్ చేయడానికి ఉంటారు ఆ కోటరీ. సిబిఎన్ గారికి ఉండొచ్చు, మోడీ గారికి ఉండొచ్చు, ఒబామా గారికి ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు ప్రపంచంలో. ఓకే, సో ఒక పక్కన కన్సల్టెంట్స్ ఉన్నారు, ఇంకో పక్కన వాళ్ళ ఓన్ కోటరీ ఉంటుంది which will have winning interest at their minds and hearts. నెక్స్ట్ వాళ్ళకి ఓన్ క్యాడర్ ఉంటుంది, అండ్ గవర్నమెంట్ మిషనరీ కూడా ఉంటుంది, గ్రాస్ రూట్ లెవెల్లో ఎలా జరుగుతున్నాయని చెప్పి ఫీడ్బ్యాక్ తెచ్చుకోవడానికి, అండ్ మీడియా ఏజెన్సీస్ కూడా ఉంటాయి. సో ఇన్ని సోర్సెస్ నుంచి ఈ 4 పాయింట్స్ మీద గనక ఇష్యూస్ వస్తుంటే, ఓకే, లిక్కర్ పాలసీ, శాండ్ పాలసీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సిబిఎన్ గారు అరెస్ట్ అండ్ హ్యూమిలియేటింగ్ హిమ్, ఇలాంటి అన్ని పాయింట్స్ మీద ఇన్ని రకాల సోర్సెస్ నుంచి వస్తున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఈ సిగ్నల్స్ని కంట్రోల్ చేయాలి అని అయితే ఖచ్చితంగా అలారమ్స్ మోగేసేవి. ఓకే, ఇప్పుడు మీకు ఇంట్లో లెట్సే మీకు 2-3 మొబైల్స్ ఉన్నాయనుకోండి,
ఒకటి మోగుతుంది అనుకోండి, మీరు పట్టించుకొని బిజీగా ఉంటే ఆ లైన్, ఆ ఫోన్ నెంబర్, ఆ మొబైల్ని పట్టించుకోకుండా ఉంటారు. కానీ మీ ఇంట్లో ఒక 3, 4, 5, 6 నంబర్స్ అన్నిటికీ ఒకేసారి సైమల్టేనియస్గా కాల్స్ వస్తున్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది? సంథింగ్ ఈజ్ రాంగ్ అని మీకు అనిపించేస్తుందా లేదా? సో దేర్ ఫోర్ నాకు అనిపించేది ఏంటంటే, యాజ్ అ కామన్ పర్సన్, జగన్ గారు ఓడిపోవడానికి, వైసీపీ ఓడిపోవడానికి ఈ 4 రీజన్స్ మహేష్ రెడ్డి గారు వర్షన్ ఆయన చెప్పారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. బట్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. దేర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్. ఒక మిస్సింగ్ లింక్ అయితే ఉంది ఇందులో. అదేంటో నాకు ఇది విన్నాక కూడా నాకైతే క్లారిటీ లేదు. అండ్ ఫ్రెండ్స్, ఒకటైతే క్లారిటీ వచ్చింది. అదేంటంటే, పబ్లిక్ మీటింగ్స్లో హ్యూజ్ టర్న్అవుట్స్, వేలాది మంది జనాలు వచ్చినా దట్ ఈస్ నాట్ అ సిగ్నల్ ఆఫ్ అష్యూరింగ్ అ విక్టరీ. అండ్ మనం గడప గడప ప్రోగ్రామ్స్కి వెళ్ళి కూడా, ఇప్పుడున్న సిబిఎన్ గారి గవర్నమెంట్ అయినా కూడా గడప గడపకే వెళ్ళి మేము డెలివర్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర టిక్ మార్క్స్ మేనిఫెస్టోస్ మీద పెట్టించుకొచ్చినా కూడా దట్ ఈస్ ఆల్సో నాట్ ఎ రిలయబుల్ మెట్రిక్ ఆర్ అన్ ఇండికేటర్ టు గెస్ ద పబ్లిక్ పల్స్ అనేది అయితే చాలా క్లియర్గా అయితే నాకు అర్థమవుతుంది. ఓకే, సో మీరు చెప్పండి, కాసు మహేష్ రెడ్డి గారు చెప్పిన రీజన్స్ మీకు జస్టిఫైబుల్గా అనిపిస్తున్నాయా? ఆ పాయింట్స్ పబ్లిక్ డొమైన్లో చాలా నలిగిన పాయింట్సే, కానీ మీరు అలా చూడకండి. నేను చెప్పాను చూసారా, ఇంట్లో ఉన్న అన్ని ఫోన్స్ ఒకే టైంలో టక 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 అన్నీ రింగ్ అవుతుంటే అదొక క్లియర్ సిగ్నల్ ఆఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది. అలాంటిది ఎందుకు జరగలేదు అన్న యాంగిల్తో మీరు ఈ 4 పాయింట్స్ చూసి మీరు కన్విన్స్ అయ్యి ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే, విత్ దాట్ థ్యాంక్ యూ.